నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో గోరక్షకులు ప్రముఖ హిందూ ధార్మిక నాయకులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు. ముందుగా బోడిపాలెం వంతెన సెంటర్ వద్ద శివాజీ మహారాజ్ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి వాడపాలెం పంచాయతీ సెంటర్ వద్ద ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి జై భవానీ వీర శివాజీ అంటూ కొనియాడారు. ఏలుబడిలో ఉందేమో వాళ్ళు మనకి ఎందుకులే, వాళ్ళు ఔరంగజేబు వారసుడు ఉంటాడన్న ఉద్దేశంతో ఉండిపోతుంది. కానీ దేశానికి ఒక పటిష్టమైన నాయకత్వాన్ని, ఒకవేళ ఆయన లేకపోయినా 300 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి పరిపాలన అందించిన మహోన్నత వ్యక్తి. పరిపాలనలో ఆయన ఎక్కడా కూడా ముస్లిం హిందూ అన్న విమర్శలు చూపించలేదు. అన్ని కులాలకి అన్ని మతాలకి సముచిత ప్రాధాన్యం ఇచ్చాడు. తర్వాత నౌకాయానంలో నౌకాదళ ప్రాముఖ్యతని గుర్తుపెట్టి ఆ బొంబాయి, కొంకణ్ ఈ ప్రాంతాల్లో ఓడరేవులు అభివృద్ధి చేశాడు. తర్వాత అంటే అంతకుముందు మొఘలాయి సైనికులు ఏంటంటే వాళ్ళు జాగీర్లు ఇచ్చేవాడు, కొంత భూమి ఇచ్చేవాడు. అలా కాకుండా సైనికులకి శాలరీ పద్ధతి, జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టిన వాడు ఆయనే. కాదు వేళ మన క్యాబినెట్ వ్యవస్థ అని మనం అనుకుంటున్నాం. ఆ క్యాబినెట్ వ్యవస్థని రూపొందించిన వాడు శివాజీ. అష్టప్రధాన్ అని 80 మంత్రులతోటి ఒకళ్ళ ఏంటంటే వ్యవసాయం, ఒకళ్ళ విదేశాంగం, ఒకళ్ళ రక్షణ ఇలాగ విభజించి మంత్రిమండలి సలహాతో పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన 54 ఏళ్ళు బ్రతికాడు. బ్రతికినంతకాలం యుద్ధాలు చేశాడు. శ్రీశైలంలో ఉండేటువంటి శివాజీ స్మారక మందిరం ఇవాళ ఏంటంటే శ్రీశైలం మల్లికార్జునుడు ఆ భ్రమరాంబాదేవి దగ్గర తన్మయత్వం మునిగిపోయి ఆయనకి స్థానికులు వర్తించాడు. ఆయన దగ్గర సుశిక్షితులైనటువంటి ఎంతోమంది సైన్యం ఉండేవారు. యథాజీ కింగ్, తానాజీ మాల్స్లే, సూర్యాజీ ఇలా చాలామంది ఉండేవారు. ఇలాంటి వ్యక్తులతోటి పరిపాలన చేసి 300 సంవత్సరాలు ఒక తరం తర్వాత ఒక తరం అలాగా పరిపాలన చేసినటువంటి మహాధన్యజీవి. ఈవేళ ఏంటంటే హిందూ సమాజం ఈవేళ తలెత్తు తిరుగుతోంది అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. అదే స్వామి వివేకానంద చెప్పిన మాట. గత 1000 సంవత్సరాల్లో హిందూ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఛత్రపతి శివాజీ మాత్రమే అని చెప్పడం జరిగిన కారణం. మళ్ళీ మనం జ్యేష్ఠ మాసంలో త్రయోదశి నాడు ఆయన గురించి ఇంకా విపులంగా చెప్పుకుంది. ఏదో ఒక సహజ ఘటన. నాకు ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞత.